హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ అన్షు వ్లాగ్స్ అట్ హోమ్. ఇవాళ వచ్చేసి పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకైతే ఒక మంచి రెమెడీ అయితే మీ ముందుకు తీసుకొనొచ్చానండి. ఇదనేది మనము ఉదయాన్నే పరగడుపున తాగామంటే మనకు 1-2 అవర్స్ లోపు పీరియడ్స్ అనేవైతే వస్తాయన్నమాట. ఒకవేళ మీరు నైట్ టైమ్ తాగాలి అనుకుంటే మీరు పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందయితే ఈ డ్రింక్ తీసుకొని పడుకుంటే మీకు వితిన్ 1-2 అవర్స్‌లో వస్తాయి. లేదంటే బాడీని బట్టి ఒక్కొక్కరికి మార్నింగ్ వస్తదనమాట. ఒకవేళ మీరు గనక ఈ ప్రెగ్నెన్సీకి కానీ ఇలాగ ఏదన్నా ట్రై చేస్తున్నారు అంటే ఈ డ్రింక్‌ని పూర్తిగా అవాయిడ్ చేసేయండి. ఇది ఎందుకంటే మనకి ఫుల్ వేడి ఉంటుందనమాట బాడీకి మొత్తం. ఒకవేళ మీరు ఈ డ్రింక్ తీసుకుంటే మీరు నెక్స్ట్ డేకి వాటర్ అనేదైతే ఎక్కువ తీసుకోండి. అలానే మీకు పీరియడ్స్ వచ్చేస్తే ఈ డ్రింక్ తీసుకోవడం ఇంకా ఆపేసేయండి. బాడీ అనేది చాలా హీట్ అవుతదనమాట. ఇది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి. సో, ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేదైతే ఒకసారి చూసేద్దాం. దీనికి చాలా విధాలుగా అయితే మనము డ్రింక్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే మీకు చూపిస్తాను. పదండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేదైతే యాడ్ చేసుకోవాలండి. 2 గ్లాస్ వాటర్, అలానే జీరా, ధనియా పౌడర్ అండి. నా దగ్గర ధనియాలు లేవు. ధనియాలుంటే మీరు ధనియాలు యాడ్ చేసుకోండి. ఈ ధనియాలు, జీరా ఇవి వేసి ఇది బాగా మరగనిచ్చేసేయాలండి. నేనైతే కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేసుకుంటున్నాను. బెల్లం అనేది మనకి ఐరన్ ఉంటుంది కదండీ! అందులో మనకి చాలా మంచిగా అయితే బెల్లం అనేది మనకు చాలా మంచిగా అయితే వర్క్ అవుతదండి. ఇప్పుడు వీటిని నేను బాగా మరగనిస్తాను. ఒకసారి ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వీటినైతే బాగా మరగనిచ్చుకుందామండి. ఇది మనకి 1 గ్లాస్ వాటర్ దాకా అయితే అవ్వాలండి. చూస్తున్నారు కదా! 1 గ్లాస్ వరకు అయితే రావాలి. మనం 2 గ్లాస్ వాటర్ ఏస్తే మనకు 1 గ్లాస్ అనేది అవ్వాలన్నమాట. ఈ డ్రింకు మీరు ఒకవేళ ఇది తాగినా మీకు రావట్లేదు అంటే 2-3 డేస్ అయితే ట్రై చేయండి కంటిన్యూగా తాగడానికి. డెఫినెట్‌గా అయితే వస్తుంది. దాల్చిన చెక్క, అల్లం వేసి కూడా చేసుకుంటారండి. అది కూడా ఒక రెమెడీ ఉంది. అలానే జస్ట్ బెల్లం, అలానే వాముతో కూడా చేసుకుంటారు. ఈ రెమెడీస్ అనేవి మనకి ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా రావడానికైతే సహాయపడతాయన్నమాట. చూసారు కదండీ! మనకైతే ఇది మంచిగా మరుగుతుందన్నమాట. ఇలానే బాగా మరగాలి.